ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి దేవాది దేవుడు 7వ నెల 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని నడిపించిన మనందరిని బట్టి ఒకసారి 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం మోషే ఉపవాసాల్లో ఉన్నాం. ఈ 40 దినాలు నిర్గమాకాండం ఒక్కొక్క అధ్యాయం చొప్పున జూలై మాసం 1వ తారీఖు నుంచి ఆగస్టు నెల 9వ తారీఖు వరకు ఈ యొక్క మోషే ఉపవాసాలు జరుగుతాయి. 10వ తారీఖున తైలాభిషేక పండగ యాక్చువల్గా జరిగింది. మనకు కూడా 8, 9, 10 ఉపవాస కోడికలు ఆగస్టు నెలలో మన వేలంకొండలో కూడా ఉన్నాయి కనుక 10వ తారీఖున తైలాభిషేక పండగ ఆ ఉపవాస కోడికలో జరుగుతాయని చెప్పడం చాలా సంతోషం. వసంతవాడ గ్రామంలో 24, 25, 26 ఈ నెలలో ఉపవాస కోడికలు, వాటి కొరకు ప్రార్థన చేయండి. వచ్చే నెల ఆగస్టు నెలలో 8, 9, 10 గురు, శుక్రు, శని వారాలు మరి ప్రార్థన ఉపవాస కోడికలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. ఈరోజు మనము నిర్గమాకాండం 14వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం యొక్క విశ్లేషణ ఒకసారి మనం ఆగి పరిశీలిస్తే ఇలా రాయబడింది. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తీయులకి బానిసలుగా బ్రతికారు. విడిపించే నాదుడు లేడు. ఫరో అన్యుడు, కఠినాత్ముడు. కాబట్టి వారికి ఉన్న అనుభవం ఏంటి అంటే భవనాలు కట్టడం. మీకు బాగా చెప్పాలంటే ఐగుప్తి అంటే ఇంగ్లీష్లో ఈజిప్ట్లు పిరమిడ్లు, భవన నిర్మాణాలు. మనందరూ కూడా ఒకసారి ఈజిప్షియన్స్ అని కొడితే ఎక్కువ వాళ్ళు పిరమిడ్లు కడతా ఉంటారు. ఈ పిరమిడ్లు, ఈ కట్టే నిర్మాణము ఎక్కువ ఐగుప్తు ప్రాంతంలో జరిగేది. అది కట్టింది ఎవరు అంటే ఇశ్రాయేల్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసి 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 వాళ్ళు పెట్టిన బాధలు అనుభవించిన తర్వాత ఒక రోజున వాళ్ళకి ఏడుపు వచ్చేసిందంట. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుడు మన జీవితంలో కార్యం ఎప్పుడు చేస్తాడు అంటే కన్నీళ్ళు కాచేసినంత మాత్రాన్ని చేశాడు, లేదంటే నేను దేవుడు నమ్ముకున్నానని భ్రమలో ఉండి చేశాడు. దేవుని దగ్గర నోరు తెరిసి చెప్పండి. ఏం చేయాలంట? నోరు తెరిసి. ఈ లోకంలో సామెత ఉంది కదా, అడగంది అమ్మాయినా కూడా అన్నం పెట్టదు. దేవుడు ఏమీ తెలియదా అంటే తెలుసు, కానీ ఆయనకి నీ జీవితంలో ఎంత అవకాశం ఇస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైనది. ప్రభువా నా జీవితంలో రండి అంటేనే కానీ రాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను కానీ తీసేవాడు లోపల నుండి తీయాలి, అంతేగాని నేను తలుపు తోసుకొని వచ్చేస్తాను. ఈరోజు చాలా మంది అనేది ఏంటంటే మత మార్పిడి అంటారు. ఎవరికి ఇష్టం లేకుండా యేసుక్రీస్తుని ఏమి నమ్ముకోవట్లేదు. ఎవరి మత స్వాతంత్రం వాళ్ళకు ఉంది కనుక ప్రచారం చేయడం మన పని. విన్న మాటలను గ్రహించి ప్రభు యుద్ధ విశ్వసించుట జనుల యొక్క పని ఉన్నది. దేవుడు కూడా ఇక్కడ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని బట్టి వారు కాల్చిన కన్నీళ్లు బట్టి దేవుడు మోషే, మో అనగా కన్నీళ్లు, షే అనగా పుత్రుడు, కన్నీటి పుత్రుడు, అందుకని నీళ్ళలో నుండి తీయబడ్డాడు. చాలా మంది అంటారు కన్నీళ్లలో నుండి తీయబడ్డాడు మోషే అని. 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా బతికాడు. మరొక 40 సంవత్సరాలు సిపోరా భర్తగా బతికాడు. కానీ 80 సంవత్సరాలు ఉన్న వృద్ధుడైన మోషేని దేవుడు పిలిచి నా సేవకుడిగా నువ్వు ఉండు అనంటే సేవా ధర్మాన్ని జరిగించుటకు నడుము కట్టుకున్నాడు 80 సంవత్సరాల వృద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సేవ చేయడానికి కుర్రోడైతే సరిపోదు. దేవుని సేవ చేయడానికి ఏమంటే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి అంటే సరిపోదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే దేవుడి పిలుపు అందుకుంటే చెప్పండి. 80 సంవత్సరాలు మోషే దేనికి వచ్చాడు? సేవలోకి వచ్చాడు. కాబట్టి సేవకి ఏం పరిమితం లేదు, వయసుతో పరిమితం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 80 సంవత్సరాల వృద్ధుడు దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చాడు. మళ్ళీ అంటున్నాడు, అయ్యా నేను పర్వతం ఏం మాట్లాడగలను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. విచిత్రమైన తెలుసా, మోషేని గురించి అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఉంది, మోషే సకల విద్యా ప్రావీణ్యుడు అని. ఏంటంటే అన్ని విద్యలు తెలుసు అంటే మాట్లాడవచ్చు, ఏమంటే కత్తి పట్టుకోవడం వచ్చు, ఇక అన్నీ వచ్చు. అందులేదు ఇందు లేదంటే అందులోనూ అన్నింటిలో ఏలు పెట్టాడు అనమాట. ఒక మాట చెప్పాలంటే మన భాషలో. అలాంటి వాడు ఏమన్నాడు, నాకు మాట్లాడదు కదా అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ అన్నకి నీ నోరిస్తా, నువ్వు మీ అన్నయ్య చెప్పు, మీ అన్నయ్య నా పక్షాన మాట్లాడతాడని. సరే, ఇద్దరు అన్నదమ్ములు కలిసి వెళ్ళారు, ఫరోతో మాట్లాడారు, 10 అద్భుతమైన కార్యాలు చేశారు. ఎవరు చెప్తారా 10 అద్భుతమైన కార్యాలు?
ఒకటి నీళ్లను, ఏటి నీళ్లను రక్తంగా మార్చాడు. రెండవది కప్పలను రాజేశాడు. మూడవది పేళ్లు. నాలుగవది ఈగలు. ఐదవది పశువుల యొక్క తెగుళ్ళు. ఆరవది పొక్కులు లేదా దద్దుర్లు. ఏడవది వడగండ్లు. ఎనిమిదవది మిడతలు. తొమ్మిదవది 3 రోజులు కటిక చీకటి. ఇక 10వది జ్యేష్ఠుల యొక్క మరణం. ఈ మరణానికి పస్కా అని కూడా పిలుస్తూ ఉంటారు. గమనించిన ప్రియులారా, దేవుడు పస్కా విధి ద్వారా జ్యేష్ఠుల మరణాన్ని కలిగింపచేయడం, పెద్ద కొడుకు చనిపోవడం బట్టి ఊరు జనమంతా ఐగుప్తీయులందరూ బాధపడుతుండగా చివరికి ఫరోకి కఠిన హృదయం పోయి ఇక్కడి నుంచి అసలు పొండి అన్నాడు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చక్కగా మొత్తం మూట ముళ్ళు సర్దుకొని బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రం వైపు నడవమని. 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఫరోకి ఎక్కడ లేని చిరెత్తుకు వచ్చిందంట. నేను అసలే కొడుకులు కోల్పోయి ఉన్నాను, వీళ్ళేమో అందరూ నవ్వుతూ వెళ్ళారు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో మాట ఉంది, ఇప్పుడు అది అక్కర్లేదు, లేదా సంఖ్యాకాండంలో అనుకుంటా. ఆ మాట ఏంటో తెలుసా? ఐగుప్తీయులు దుఃఖిస్తూ ఉండగా, అంటే వాళ్ళ కొడుకులు పోయారుగా, పెద్ద కొడుకులు ఇశ్రాయేలు అంటే నవ్వుకుంటూ వెళ్తున్నారంట. అంటే వాళ్ళేంటి విడుదల వచ్చింది మాకు ఇన్ని సంవత్సరాలు కానీ. ఒకడికేమో దుఃఖం, మరొకడికేమో సంతోషం. ఓర్వలేకపోయాడు. వెంటనే పలికాడు, మన రథాలు ఉన్నాయి బయటికి తీయండి అని. ఇంచుమించు ఫరోకి 600 రథాలు ఉన్నాయంట, ఇనప రథాలు. 600 రథాలు ఉన్నాయంట. ఒక్కొక్క రథానికి 12 గుర్రాలు ఉంటాయి. చెప్పండి ఎన్ని ఉంటాయి? ఇవన్నీ మీకు ఎలా చెప్తారంటే పరమగీతంలో కూడా మనల్ని ఒక్కోసారి ఏమన్నాడంటే, ఫరో రథస్వము లాగా నువ్వు ఉండాలి, రథపు గుర్రాల్లా మనం ఉండాలని. దేవుని చిత్తమైన దాన్ని కూడా ఒక రోజు వివరించుకుందాం. ఫరో గుర్రాలు ఇంచుమించు 600. మొత్తం ఐగుప్తులో ఉన్న ప్రతి వాడు రథాలు వేసుకొని బయలుదేరిపోయారు. తీరా ఇశ్రాయేలీయులు ఎక్కడికి వచ్చారు అంటే ఎర్ర సముద్రం, 2 వైపులా కొండలు, వెనకాల ఫరో సైన్యం. ఆ పేరు ఎపిబూష్. మనం చూసిన వారి అయితే రాయబడుతున్న మాట ఏంటంటే బయల్జెబూలు అని పిలుస్తారు. ఇంకేం పేరమ్మా అది? పిహాహిరోతు అనే ప్రాంతము. ఆలోచన చేయండి ప్రియులారా, 2 పక్కల కొండలు, ఎక్కలేరు. ఎర్ర సముద్రం, వెళ్ళలేరు. వెనకాల ఫరో సైన్యం. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం మొదలులో. ఆలోచన చేయండి. ఇదంతా చూసిన ఇశ్రాయేలీయులు వెంటనే ఫరో మోషే దగ్గరికి వచ్చి, మమ్మల్ని చావడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మాకు సమాధులు లేవనుకున్నావా ఐగుప్తీయ ప్రాంతం అని చెప్పి తిరుగుబాటు చేస్తారు. మోషే దేవుడికి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం పాయలైనట్లుగా నీ కర్ర చాపమన్నాడు, చాపాడు. తూర్పు గాలి చేత దేవుడు ఆ నేలను ఆరబెట్టించాడు. ఇశ్రాయేలీయులు పాట పాడుకుంటూ ఎర్ర సముద్రం యొక్క దారి గుండా గమ్యానికి చేరారు. ఎర్ర సముద్రం దాటారు. వాళ్ళు దాటగా లేదు, మేము దాటితే వచ్చిందా అని చెప్పి ఫరో సైన్యం కూడా రథాలు వేసుకుని బయలుదేరారు. కానీ ఏకరాశిగా ఉన్న నీళ్లు దేవుడు కంపింప చేశాడు. ఆ ఎర్ర సముద్రపు నీళ్లలో వాళ్ళు చూస్తూ ఉండగా, ఇశ్రాయేలు చూస్తుండగా ఐగుప్తీయులు చచ్చిరి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 30-31 వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించును. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. ఇది మన అంశం ఈరోజు. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. చాలండి. ఈరోజు మన అంశము యెహోవా చేసిన గొప్ప కార్యాలు ఐగుప్తీయులు చూచిరి. అంతే. ఇశ్రాయేలు నుంచి ఐగుప్తు చచ్చిపోయారు కదండి. మీరు అలా చూస్తున్నారు కానీ చిన్న మిస్టేక్ అయినా పట్టుకోవాలి. నేను ఎందుకు ఐగుప్తీయులు చచ్చిపోయారు అన్నానంటే అసలు మీరు ఎవరైనా అదేంటంటే ఇందాకటిగా చచ్చిపోయారు వాళ్ళు ఎక్కడ చూస్తారని అని అడుగుతారో అనుకున్నారు. మీరు ఈరోజు మనుషులు సేవలో మోసం చేసేది ఏంటి అంటే అయ్యగారు ఏం చెప్తారో సరిగ్గా వింటారు. అయ్యగారు మా తప్పు ఎక్కడ చెప్తారులే అనుకుంటారు. నా అయ్యగారేగా లేదండి. ఈరోజు చిన్న తప్పు మనం కనుక నిమిషంలో మారిపోతాం అన్నమాట. మనం కనుక సరిగ్గా అవగాహన పెట్టుకోకపోతే చిన్న పొరపాటు చాలు. కాబట్టి గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. రాయబడిన మాట మనం చూసిన వారమైతే 30వ అధ్యాయము 31వ అధ్యాయం మీకు ఎందుకు చదివించానంటే దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప కార్యాలు చేశాడు, అది వాళ్ళు చూశారు అని రాశారు. నేను అంటాను, దేవుడు ఐగుప్తీయులకు చనిపోయిన
ఆ సంఘటన బట్టి ఇశ్రాయేలీయులకు అది గొప్ప కార్యంగా మారింది, అది వాళ్ళు చూశారు కదా. ఇది వాక్యము. నేను డౌట్ వచ్చింది నాకు, ఏంటా గొప్ప అదంటే గొప్ప కార్యాలు చేశారు అంటే సరిపోద్దుగా, చూశారు అని ఎందుకు అన్నారు అని చాలా డౌట్ వచ్చింది. నేను ఈ వాక్యం చదివినప్పుడు నేను గమనించింది ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలీయులు అంతకుముందు కూడా కొన్ని కొన్ని గొప్పవి చూశారు. కార్యాలు కాకపోయినా చెప్పండి ఏం చూశారు. ఇప్పుడు మనం మోటార్ సైకిల్ కొందామని వెళ్ళామండి, ఒకటే చూస్తామా? స్ప్లెండర్ చూస్తాం, షైన్ చూస్తాం, యూనికార్న్ చూస్తాం, ఏమండి మోటార్ సైకిల్లో ఉన్న వెరైటీలన్నీ డిజైన్లన్నీ కొనకపోయినా చూస్తాం. కానీ ఎందుకు లేదు ఒకటే, వెళ్ళాం కదా అని చెప్పి నేను అదే చూస్తాను, ఏది కొనాలనుకున్నాను అది అనుకోం కదా. ఎలాగని డెసిషన్ మారిపోద్ది. షైన్ అని వెళ్తాం, యూనికార్న్ కొంటాం. కారణం ఏంటి అంటే ఒక దాని మీద మనకి మనసు ఉండదు. సరే, ఇక్కడ ఎందుకు ఈ మాట రాశారు అంటే, దేవుడు గొప్ప కార్యాలు చూసిన ఇశ్రాయేలీయులు అంతకుముందు కొన్ని గొప్ప కార్యాలు చూశారు. ఏంటవి? మొదటిది ఐగుప్తీయుల యొక్క గొప్పవి చూశారంట. చెప్పండి ఏం చూశారు? మాట్లాడరు ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క గొప్పతనం చూశారంట. ఐగుప్తుల గొప్పతనం ఏంటి? కట్టడం. కట్టింది వీళ్ళే. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఐగుప్తుల యొక్క గొప్పతనం ఏంటి అంటే, మనం ఇందాక చెప్పిన దాంట్లోనే మీకు ఈ మాట కనబడుతుంది. అదేంటంటే, ఐగుప్తీయుల యొక్క గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క సైన్యాన్ని చూసినప్పుడు వాళ్ళు వెంటనే పలికింది ఏంటో తెలుసా? సమాధులు ఏమైనా ఇక్కడికి తీసుకొచ్చావా అన్నారు. అంటే వాళ్ళకి సమాధులు గొప్ప అనిపించినాయి. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో చెక్ చేయండి, చాలా సమాధులు ఉంటాయి లోకంలో. కానీ సమాధులు చూడడానికి ఓ దేశం వెళ్తారు, దాని పేరే ఈజిప్ట్, ఐగుప్తి. ఇంకా బాగా మీకు అర్థమయ్యేది చెప్తాను. ఆ ఐగుప్తుల సమాధికి అంత ప్రఖ్యాతి ఎందుకంటే, ఐగుప్తు సమాధులకి ఒక పేరు ఉంది. ఎవరు చెప్తారా? అదే ముద్దుగా పిల్లలు పిలుస్తారుగా మమ్మీ అని. మమ్మీ అంటే ఏంటి అర్థం? దెయ్యమా అని అర్థం. చెప్పండి ఏంటి? నిజం. సమాధికి పేర్లు ఉన్నాయి, దాని పేరు మమ్మీస్, ఈజిప్టియన్ మమ్మీస్. సినిమాలు కూడా వచ్చినాయిగా, చూడకండి ఉండలేండి, ఆలోచించండి. మమ్మీస్, ఈజిప్ట్ మమ్మీస్. అంటే ఇశ్రాయేలీయులు చూశారు ఏమని? ఐగుప్తులు చనిపోతే వాళ్ళకు ఒక పెట్టి తయారు చేయడం, ఆ వ్యక్తుల్ని నారతో చుట్టడం, సుగంధ ద్రవ్యాలు తెచ్చి బాడీ స్పాయిల్ అవ్వకూడదని చెప్పి, ఏమండి ఆ సువాసన అంతా కూడా. ఇప్పుడు మనం కూడా నిన్న కార్యక్రమం చేస్తాం, సేమ్ యాక్చువల్. కానీ మనం ఏం చేస్తామంటే తీసుకెళ్ళి మట్టిలో కప్పెట్టేస్తాం, శరీరం చివికిపోద్ది. కానీ ఈజిప్ట్ అలా కాదు, వాళ్ళ కోసం సమాధులు కట్టించుకున్నారు. దాన్ని పిరమిడ్స్ అని అంటారు. ఇప్పటికీ చాలా పిరమిడ్ పోయినాయి, కానీ ఈ మధ్య నా అన్వేషణ ఆయన వెళ్ళాడు, ఒక 3 సమాధులు ఉన్నాయంట ఇంకా ఇప్పటికి. ఆ సమాధుల్లో శవాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇలా కట్టించుకుంటారు అని ఆయనకు చూపించాడు. వినండి చాలా జాగ్రత్తగా. అంటే ఐగుప్తీయులకు సమాధి చాలా ప్రఖ్యాతమైనది. అందుకని సమాధులు దాయడానికి పిరమిడ్లు కట్టించుకున్నారు, సమాధులు దాయడానికి పెట్టులు తయారు చేసుకున్నారు. శవాన్ని దాచి సుగంధ ద్రవ్యాలతో శరీరం చివికిపోకూడదని చెప్పి సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు తయారు చేశారు. ఒక మాటలో చెప్పంటే, అక్కడున్న ఐగుప్తీయులు కార్యక్రమాలు చూసిన ఇశ్రాయేలుకి ఏమనిపించి ఉంటుంది? నా వైపు చూడండి, రే మనం కూడా చెప్తే ఇలా చేయించుకోవాలరా అనుకుంటావు లేదా? ఈ మధ్యలో ఒక ఆయన మా తాతయ్య గారు కార్యక్రమం చూశాడంట. మా తాతయ్య గారు కార్యక్రమం చేసినప్పుడు అంత పూలే, ఓ 25 కేజీలు తెచ్చినట్టున్నారు పూలు అనుకుంటా, 2 బత్తాలు. ఏం చేయాలో తెలియక మొత్తం మా తాతను పూలతో కప్పెట్టేసాం. ఒక ఆయన చూసి అంటాడు చోటుకి వెళ్ళాక, చేస్తేనండి ఇలా చెయ్యాలండి. ఎందుకని? ప్రసంగంలో మాట ఉంది, అదేంటంటే 100 మంది కొడుకులు ఉన్నారంట, కానీ తండ్రి సమాధి కార్యక్రమం సరిగ్గా చేయలేదంట. దానివల్ల ఉపయోగం ఏంటి? వాడు బతికి ఇన్ని సంవత్సరాలు 100 మంది కొడుకులుండి చచ్చిపోయిన శవ కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదంటే ఎంత దౌర్భాగ్యులని సొలొమోను మహారాజు అంటాడు. కానీ ఒక్కడే కొడుకున్నాడంట, తనకున్న స్తోమతలు బట్టి తన తండ్రి కార్యక్రమాన్ని ఘనంగా చేశాడంట. ఎంత గొప్ప విషయమే కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని సార్లు అనిపిస్తుంది, అరే నేను కూడా కొన్ని సార్లు ఎక్కడికి వెళ్ళానుకో, ఓహో కొబ్బరి మట్టదే కాదు చెక్కతో కూడా శవ పెళ్లికి చేయొచ్చు, పైన గ్లాసు ఇదేదో బాగున్నట్టు ఉంది, పోతే పోయింది 3000,
ఎడత ఇలాంటి పెట్టులో పెట్టుకో అనిపించింది లేదు. అంటే కొన్ని చూడగానే ఇలా చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా అంతే కదా, చూసి ఇలా చేయాలనుకుంటా ఉంటాం. అలాగే ఇశ్రాయేలీయులు అనుకుని ఉంటారు ఏమని, రే చస్తే ఇలాంటి సావు సావాలరా, ఎంత చక్కగా శవాన్ని దాపుతున్నారు చూడు అంటే వాళ్ళకి అది గొప్ప అనిపించింది. మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే వాళ్ళకి సమాధులు గొప్ప అనిపించినాయి. ఐగుప్తులు గొప్పతనం చూశారు, వాళ్ళ కట్టడం చూశారు, వాళ్ళ శవాలను దాయడం చూశారు, అది గొప్ప అనిపించింది. ఇక రెండవది ఎర్ర సముద్రం పాయలే దాని మధ్య నడవడం వాళ్ళకి గొప్ప అనిపించింది. కొంతమందికి సృష్టిని చూస్తారు కానీ సృష్టిని చూస్తారు కానీ సృష్టికర్తను చూడరు. కొన్నిసార్లు సీనరీ చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఊటీ కానీ లేదంటే ఒక సీనరీ ఏమైనా కనమండి, అబ్బా భలే బాగుందిరా అనుకుంటాం, కానీ దీన్ని కలగజేసిన దేవుడు ఎంత గొప్పవాడురా అని అంటావా? వాటే సీనరీ అంటావు కానీ వాటే గాడ్ క్రియేటర్ అంటావా మనం? అంటే సృష్టినే చూస్తాం కానీ తయారు చేసిన సృష్టికర్తను మనం గమనించాం. ఎర్ర సముద్రం పాయలైంది, అందులో నడిచి వెళ్ళిపోయాం అనుకుంటున్నారే తప్ప పాయలు చేసిన దేవుని యొక్క గొప్పతనము అనే విషయాన్ని వీళ్ళు గుర్తుపట్టుకోలేకపోయారు. అంటే ఐగుప్తీయుల యొక్క సమాధులు గొప్ప అనిపించినాయి, ఏమిటి ఎర్ర సముద్రం చేల్చడం, సృష్టి కూడా ఇలా జరిగిద్దని కూడా గొప్ప అనిపించింది. కానీ అంతకంటే గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఏంటో తెలుసా? ఏ ఎర్ర సముద్రంలో అయితే వీళ్ళు దాటారో అదే ఎర్ర సముద్రంలో దేవుడు ఫరో సైన్యాన్ని అనగా ఐగుప్తు సైన్యాన్ని కూల్చివేశాడు, కనబడకుండా చేశాడు, శత్రు నాశనాన్ని కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది గొప్ప ఎందుకు అనిపించింది? నన్ను ఒక దైవజనుడు అడిగారు ఏమనంటే, అసలు దేవుడు ఎందుకండి ఇశ్రాయేలీయుల యొక్క కళ్ళ ఎదుట ఈ కార్యక్రమం చేశాడు, వాళ్ళని చంపాల్సినంత కర్మ ఎందుకు వదిలేశాడుగా దేవుడు అన్న మాట నన్ను అడిగారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే, ఒక కుక్క మనం తలుపుతుంది అనుకోండి, ఆ కుక్కే కనుక ఎవడైనా కర్ర పెట్టి ఆపడమో లేదా ఆగడమో కనుక చూడకపోతే వీడు బండి మీద అంతసేపు ఏమనుకుంటాడు, కుక్క నా వెనకాలే పడుతుందో అనుకుంటా ఉంటాడు. అంటే ఆగడమో అది వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమో చూడాలి మనం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటిన తర్వాత వీళ్ళ మనసులో ఏముందంటే, రే ఇక్కడ దాకా వచ్చిన ఫరో సైన్యము కానాను దాకా రావడానికి పెద్ద గొప్ప ఏమీ కాదు, అంటే దినదిన గండం మన కలుగుతానే ఉంటారు, మనం వదిలిపెట్టరా అన్న ఆలోచన వీళ్ళకి ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆ ఎర్ర సముద్రంలోనే వాళ్ళ కళ్ళ ఎదుటనే ఇశ్రాయేలీయులు చూస్తుండగానే దేవుడు ఫరో సైన్యాన్ని రథాలను ఓడబెరికి తుత్తునీరుగా చేసి నాశనం చేసి చచ్చినట్లుగా దేవుడు వాళ్ళ కళ్ళకు చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం గమనిస్తే రెండు రకాల భయాలు ఉంటాయంట. ఒకటి శత్రు భయం, మన శత్రువు ఎటు నుంచి వస్తాడో మనకు తెలియదు, ఇది మనిషి పెట్టుకునే భయం. దేవుడు శత్రు నాశనాన్ని చేసి చూపించాడు. రెండవది మనిషికి మరణ భయం ఒకటి ఉంది. మరణ భయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో, రక్త మాంసం కలిగిన వారము కాబట్టి మనకి ఏ భయం ఉందంటే, ఇప్పుడు నేను చావను, ఇప్పుడు ఏ ముసలి పండుగ ముసలైన కాటికి కాల్చాపి ముసలైన ఏమంటది, అమ్మ వయసు వచ్చింది కదా రేపో మాపో చచ్చిపోతాం అంటే, ఊరుకోండి పాస్టర్ గారు మనవాడు పెళ్లి చూసేదాకా. అంటే అర్థం ఏంటంటే చాలా మందికి భయం చచ్చిపోవాలంటే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి మరణించి 3వ దినం పుచ్చం తేడా తిరిగి లేచి ఏం చెప్పాడంటే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణాన్ని కూడా జయించగలిగిన వాడు యేసుక్రీస్తు అన్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. పాత నిబంధనలో ప్రియులైన శత్రు భయాన్ని తీసివేశాడు, కొత్త నిబంధనలో మరణ భయాన్ని కూడా దేవుడు తీసివేశాడు. అయితే ఈ రోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, యెహోవా మనకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తే మనిషి ఎలా స్పందిస్తాడు? ఇక్కడ రెండు విషయాలు మీ ముందు పెట్టాలి. గొప్ప కార్యాలు చేస్తే స్పందించిన వ్యక్తి ఉంటాడు, స్పందించని. దీన్ని మనం ఏమన్నారంటే, కార్యం లేదా అవసరం తీరిపోయిన తర్వాత తప్పతగలేసే రకం అన్నమాట. మందులు గర్వించే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు కార్యం చేస్తాడు, దీనికి కూడా చెప్పాలా ఏంటి, దీనికి కూడా నిలబడాలా ఏంటి, దీనికి కూడా చెప్పాలా ఏంటి అన్నట్టుగా చాలా మంది ఒకటి తెలియకో రెండోది గర్వంతోనో దేవుడి కార్యాలు చెప్పరు. కానీ ఒకడు ఉంటారు, ఏ చిన్న కార్యం జరిగినా చెప్పండి, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అంటూ చిన్న
చెప్తున్నాడు కూడా. ఏమంటే కృతజ్ఞత భక్తుడై దేవునికి ఏం చేస్తాడంటే ఏదో కార్యాన్ని, ఏదో ఒక పనిని, ఏదో ఒక సందర్భాన్ని, దేవుడికి ఏదో చేయాలి అనే ఆరాటాన్ని కలుగుంటారన్నమాట. ఆలోచన చేయండి ప్రియులారా. నేను చదివినప్పుడు ప్రియులారా, నేను చదివిన మాటలో ఏమని కనబడిందంటే, యెహోవా ఐగుప్తులకు చేసిన కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనుక, ఇశ్రాయేలీయులు కార్యాన్ని చూసేది గనక వాళ్ళలో కొన్ని రకాలైన ఆత్మీయ అనుభవాలు వచ్చినాయి అంట. మరి ఈరోజు నేను ఎందుకు రావట్లేదు అంటే, జీవించుచున్నాననే పేరు ఉంది, దేవుడి దగ్గర కార్యాలు పొందుకుంటున్నాం. నేను అనుకుంటాను ఒక్కోసారి వీళ్ళు నిలబడి సాక్ష్యం చెప్పట్లేదంటే వీళ్ళకి ఏ కార్యాలు జరగట్లేదేమో. అంతేగా, మరి కార్యాలు జరిగేవాడు కూర్చోడుగా. కృతజ్ఞత భక్తులై దేవుడికి ఏదైనా చేయాలి, ఏదైనా ఒక అలవాటు నేర్చుకుంటాడు కదా. బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని అనుభవాలు నేను బైబిల్లో చూశాను. అదేంటంటే, యెహోవా కనుక మనకి గొప్ప కార్యాలు చేస్తే మనుషుల్లో కొన్ని రకాలైన స్పందనలు వస్తాయంట. ఏంటి ఆ స్పందనలు? అసలు దేవుడికి ఎవరు గొప్ప కార్యాలు చేస్తాడు? ఒకసారి ఆ మాట కూడా చదువుతాం. నిర్గమాకాండంలోనే 34వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 34:10. త్వరగా. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను. ఓకే, భూమి మీద ఎక్కడనైనాను. నిర్గమాకాండం 34:10. ఓకే, చదువు. ఏ జనములనైనాను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు ఎవరు చూస్తారంట? దేవుడు ఏ ప్రజల నడుమునుంటాడు, ఇంకా వాళ్ళు చెప్తాను, ఎవరి మధ్యన దేవుడు ఉంటాడో వారు గొప్ప కార్యాలు చూస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు చూడలేదు, జరగట్లేదంటే ఎవరు లేదు ఈ మధ్యన? దేవుడు లేడు. దేవుడు ఎవరి దగ్గర ఉండడు? భక్తి పరుడు చెప్పుకొని పాపం చేసే వారి దగ్గర దేవుడు ఉండడు. ఏ ఇంటిలో పాపం ఉంటుందో, ఏ ఒంటిలో పాపం ఉంటుందో దేవుడు ఆ ఇంటిలోనూ ఒంటిలోనూ ఉండడు. కాబట్టి దేవుడు మన మధ్యలో ఉంటే ఏం చూస్తాం? మనం గొప్ప కార్యాలు చూస్తాం. గొప్ప కార్యాలు ఎలాగ చూస్తాం? ఒకవేళ చూస్తే ఏం చేస్తారు ప్రజలు? మనం చదువుకునే నిర్గమాకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. మొదటి సందర్భం అక్కడే ఉంది. కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి, దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే కనుక గొప్ప కార్యాలు చేస్తే మనుషుల్లో భయాలు మొదలవుతాయి. ఏ రకమైన భయం? చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి మొదలెట్టండి. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూస్తున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. ఏం చేస్తారంటే, దేవునికి భయపడడం అంటే దేవుని నామాన్ని పరిశుద్ధపరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. ఓకే, సంచల బుద్ధి గలవారు ఇది దేవునికి నిజంగా భయపడే వారికి జరిగే కార్యాలు ఏంటి అంటే 24వ వచనాన్ని హైలైట్ చేసుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునికి భయపడే వాడిలో చంచల బుద్ధి పోతుంది, లేదా చంచల బుద్ధి గలవారు వివేకుదులగుదురు. అర్థమైందా? అదే ఆడి బుద్ధి అండి అసలు మారదండి. ఈడు 10th పాస్ అవుతాడని నమ్మకం, ఈడికి చదువు ఎక్కదండి. ఈడు ఒక చోట తిన్నంగా ఉండడండి. మన పిల్లల గురించి చెప్తూ ఉంటాం కొన్నిసార్లు. ఈ రోజు నుంచి చెప్పబోతున్న మాట ఏంటో తెలుసా? మొన్నటి దాకా చదువు సంధ్య లేదు, చదవమంటే పారిపోయేవాడు, చదవరా బాబు అంటే తప్పించుకుని తిరిగేవాడు. ఈ రోజు వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంటే ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేసింది? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇప్పుడు చదువుతున్న మీ బిడ్డలందరికీ మంచి ర్యాంకులు ఇచ్చును గాక, మంచి చదువునిచ్చును గాక. బుద్ధి లేనోడు చదవరా అంటున్న నీ బిడ్డలు చదువులో ఉన్నత శిఖరాలు ఎక్కుదురు గాక. ఆలోచించే ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నారు. దేవునికి భయపడే ఏ కుటుంబంలో అయినా సరే జరిగే అనుభవం ఏంటో తెలుసా?
చంచల బుద్ధి పోతుంది. నిలకడ లేడు, అరే తిన్నగా ఉండు, ఏమైపోతాడో వీటి గురించి నా బాధంతా అనుకున్నావేమో. దేవుడు అన్నాడు, ఆ చంచలుడిని వివేకవంతుడిగా మారుతాను. నేనండి మా అమ్మకు దొరికేవాడిని కాదు, నా బుద్ధి మామూలు బుద్ధి కాదు. పాటలు పాడేదాకా మెలకుగా ఉండేవాడిని. ఇక వాక్యం అనగానే కళ్ళు మూసుకుని నిద్రపోయేవాడిని. చంద్రరావు గారు చేస్తుంటే నేను కూడా అలాగే పడుకునేవాడిని, హాయిగా అనుకునేవాడిని. కానీ ఈ రోజు పిల్లరా నేను వాక్యం చెప్తా ఉంటే పడుకుంటే నాకు ఎంత బాధ. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు అనిపించింది, ఒకప్పుడు పాటలకు చూపిన ఇంట్రెస్ట్ వాక్యానికి చూపించేవాడిని కాదు. చంచలుడిని ఒక చోట తిన్నంగా ఉండేవాడిని కాదు. కాముగా మీరు ఇంకా నయ్యం పాటలు పాడి మా అన్నయ్య వాక్యం కొరకు నిలబడి ప్రార్థన చేద్దామని కళ్ళు మూర్తి నేను ఉండేవాడిని కాదు. చాలా మంది అనుకునేవారు రాకడ వచ్చేసి వెళ్ళిపోయాడు డేహిస్కెళ్ళేవన్నా, వెళ్ళిపోయేవాడిని. కాముగా బయటకు వెళ్ళిపోయేవాడిని. మా అమ్మ బయటకు వచ్చి ఏరా అంటే వచ్చాను. ఒక 5 నిమిషాలు బయట గడిపి ఓ 10 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళి ఇదే పని అన్నమాట. సంచల బుద్ధి. ఈరోజు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక మాట చెప్తున్నాను, వ్యాపారంలో నిలబడలేకపోతున్నావా? చదువులో చదువు రావట్లేదా? వీడి పరిస్థితి ఏంటా, తెలివిలో ఉన్నాడు అని బాధపడుతున్నావా? ఈ రోజు దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. నీ బిడ్డలకు, నీ కుటుంబాల్లో, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, నీ తమ్ముడికి కానీ, అన్నయ్యకి కానీ దేవుడు ఒక వివేకవంతులుగా దేవుడు మనందరినీ మార్చును గాక. ఈ కార్యం ఇప్పుడే మొదలగును గాక. ఇక్కడి నుంచి పుస్తకాలు పురుగవును గాక. అంటే అర్థం కాలేదా? పుస్తకాలు పురుగు అంటే ఏంటి? అందరూ ఆమె అనుకోలే, ఎప్పుడు తీరా 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 అలవాటే తప్ప. నేను అనుకుంటా ఉంటా, నా ఇద్దరు పిల్లలు చూసి ఎవరైనా సరే వాడికి వాడు వెళ్ళి లేదా ఆమెకు ఆమె వెళ్ళి నా కూతురైనా కొడుకైనా పుస్తకాలు తీసి చదువుతారేమో, అది నా కళ్ళతోనే చూస్తానేమో. నచ్చిన తీరు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇక నువ్వు వద్దురా అన్నవాడు పుస్తకాలు తీయడం మొదలు పెడతాడు. దేవుడు చంచల బుద్ధిని కొట్టి వేసి వివేకత్వాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఇంకో మాట కూడా అన్నాడు. ఏంటా మాట అది? అబ్బా, ఎప్పుడు పాస్టర్ గారు వదలరా ఏంటి అని పట్టాసు కొనిగేవాడు. వాడు చెప్పండి ఎక్కడ లేని జ్ఞానం వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్థిరంగా లేని వాడి దేవుడు స్థిరపరుస్తాడు. మేకుని తెక్కొట్టినట్టు పద్దాక రోడ్డు మీద తిరిగి వాడు. మా పెద్దయ్య గారు ఎప్పుడో మాట అంటూ ఉంటారు, పెళ్ళైన కొత్తలోనంట బాడికి దొరికేవాడు కాదంట, ఎప్పుడు చూస్తున్నా రోడ్డు మీద తిరిగేవాడంట. దేవుడు మోకాళ్ళు నొప్పి ఒకటి ఇస్తాడంట. ఇక ఇంట్లో నుంచి ఎలాంటి బయటకి అయినా ఎక్కడే మోకాళ్ళు నొప్పి ఎక్కడికి నేను అంటే దేవుడు ఆ శ్రమను తెక్కొట్టి కూర్చో ఇప్పుడు దా తిరిగించాలు. ఇక్కడి నుంచి నీకు దేవుడు భయపడి వివేకవంతుడు అయిపోదు. దేవునికి భయపడి సరిగా వాడు ఉపదేశకుడిగా మారిపోయి దేవుని కొరకు తెక్కొట్టబడిన అనుభవంలోనికి వచ్చేది గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి అనుభవం, దేవుడు ఏ కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాడో ఇది నమ్మండి. ఈ గొప్ప కార్యం నా కుటుంబంలోనే దేవుడు చేయబోతున్నాడు నమ్మితే నీ బిడ్డల భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, నీ భవిష్యత్తు, ఇంకా నీ చుట్టాలని బంధువులను లిస్ట్ రాసుకో. ఈరోజు దేవుడు వారి లిస్టు ప్రకారం వారందరి జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆశ్రిస్తాడని చెప్పట్లా, అంతస్తుతాడని చెప్పట్లా. బిడ్డలకు చదివిస్తాడు, సొనిగేవాడు నోరు మూయిస్తాడు. దిక్కొట్టిన స్థలం లాగా కదలని స్థితి, కదలంటే లేకపోయి మంచం మీద పడుకుంటారు అనుకోండి. ఎప్పుడు నీకు దొరికేటట్లుగా దేవుడి గురించిన శ్రద్ధ, దేవుడి గురించిన ఆపేక్ష దేవుడు ఆ బిడ్డకిచ్చి అన్ని రంగాల్లో దేవుడు నీకు చేదోడు వాదోడుగా అనుగ్రహించును గాక. ఇప్పుడు చెప్పారు చూసారా, ఎంత బాగుందో మీ మనసులో. వినబడుతుందా? భార్గవే చూడు, మీ నాన్న గట్టిగా ఆమె అంటాడు. ఇక్కడి నుంచి పుస్తకాలు తీయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండరా? దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి ఇంకా తీస్తారు. రెండో చదువుతాం. మొదటి అనుభవం ఏంటంట? దేవునికి భయపడి చదువులోను, ఆత్మీయతలోను, ఉపదేశంలోను దేవునికి సహకారులుగాను, తండ్రులకు సహకారులుగాను, ఆత్మీయ తండ్రులైన మాకుల సహకారులుగా దేవుడు మార్చును గాక. రెండవది న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం.
నిబంధన చేసి కొనకూడదు, వారి బలిపీఠములను వెరగొట్టవలనని ఆజ్ఞించింది గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావని నేను మీ ఎట్టి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. 2వ అధ్యాయం 7వ వచనం న్యాయాధిపతులమ్మా. ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. దేవుడి కార్యాలు చూసిన ప్రజలంట దేవుడి గొప్పోడ్రా బాబు, ఏమో అనుకున్నాం, ఇంత గొప్పోడా. నేను కూడా యేసుక్రీస్తుని ఎలా తెలుసుకున్నాం తెలుసా? ఆయన చేసిన గొప్ప కార్యాలే. నిజంగా మా నాన్నగారు చావు బతుకులు ఉన్నారు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, చచ్చిపోతున్నారు అన్నారు. నాన్నగారు నడవలేకపోతున్నారు, 2 అడుగులు వేస్తుంటే ఆవేశం. యేసుక్రీస్తుని పరిచయం చేశారు మా పెద్దమ్మ గారు. వెంటనే ఆవిడ ఎందుకు విశ్వసించాం. చావుకురాలు వచ్చారు, 7 వారాలు ప్రార్థన పెడదామన్నారు. అలాగే అమ్మ అన్నాం. 6 వారాలు అయిపోయింది, నాన్నగారు ఎటువంటి చలనం లేదు, అయినా దేవుని మీద నమ్మకుంచాం. 7వ వారం వచ్చేటప్పటికి తెల్లారుతుందనగా మా నాన్నగారి కళ చెప్తున్నారు. నాకు కళ వచ్చింది, ఒక ఆయన రక్తపు చిత్తగా ఉన్నారు, ఆయన తన చెయ్యిని కోసి నా రక్తాన్ని నా కడుపులో వేశారు. అప్పటి నుంచి నాకేమోలా ఉంది అని చెప్పి నాన్నగారు లేచి ఆ రోజు సాక్ష్యం చెప్పి ఈ రోజు వరకు కనుక గత 2 సంవత్సరాల క్రితమే ఆయన ప్రభువులను నిద్రించారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడిని తెలుసుకున్న తర్వాత మా నాన్నగారికి ఎంత పిచ్చి అంటే, మేమైనా లేట్ అయ్యే వాళ్ళమేమో కానీ సరిగ్గా 7 గంటలకి మా ఇంట్లో గృహ ప్రార్థన ఉండేది, కుటుంబ ప్రార్థన అంటారు దాన్ని. మా నాన్నగారు ముందు కూర్చొని ఆయనే మొదలెట్టేసేవారు. అదేంటన్నా మేము వస్తున్నాం కదా అంటే, ఏమరా బాబు, నేను మటుకు దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా? దేవుడు ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, నీ దేవుణ్ణి మర్చిపోలేవు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనిషి సహాయం చేసాడు అనుకోండి, ఆ మనిషిని మర్చిపోలేవు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను, ఇక నువ్వు నన్ను సేవించడం మొదలు పెడతావు. ఒక వ్యక్తి దేవుణ్ణి మనసారా సేవిస్తే జరిగే కార్యాలు ఏంటి? నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం కాడి నుంచి చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం కాడి నుంచి. దేవుడని యెహోవానే సేవింపబడును. అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును దీవించును. నీ పానమును దీవించును. తినే తిండిలో బలం ఉందా? ఇప్పుడు నువ్వు నిజంగా దేవుణ్ణి సేవిస్తానంట, నువ్వు తిన్న తిండిని తాగే నీళ్ళని దీవిస్తాడంట. ఇంతవరకు కూడా అన్నంలో బలం లేదు, ఇక నుంచి తింటున్నది బలం ఇస్తుంది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక రెండోది, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. అబ్బా, ఎంతమందికి కావాలి ఇది? అందరికీ కావాలి. తినే తిండి దీవించబడాలి. మీరు ఇంటికి లేక లిస్టు చదువుకోండి. ఆ కింద 32వ వచనం 33వ వచనం వరకు చదువుకుంటే లిస్ట్ ఇచ్చేసాడు. ఈ సంవత్సరం మన వాగ్దానం కూడా ఏంటి చూడండి, 20వ వచనమే మన వాగ్దానం. ఏమని? యెహోవా తన దూతలు పంపి నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, సిద్ధపరిచిన స్థలాన్ని ఇవ్వబోతున్నాడు, నిన్ను కాపాడుతాడని చెబుతూ 23వ వచనం కాడి నుంచి అంటున్నాడు, నువ్వు ఆయన నిజంగా సేవిస్తే నీ తినే తిండిని దీవిస్తాడు. ఏమండి? నువ్వు పడుకునే పడకను దీవిస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీకు దీవెని ఇస్తాడు. ఇంకా చదువుకుంటా ఉంటే ఎన్నో రకాలైన ఆశీర్వాదం. చదువుతా ఒకసారి స్పీడ్ గా చదవండి. నాకు గొడ్రాలితనం అనేది లేకుండా దేవుడు, అది తల్లి అయినా పిల్లైనా యాదైనా కొట్టైనా, నీ ఇంట్లో ఏం వినపడదంట? పిల్లలు లేరు, గొడ్రాలు అనే మాట వినపడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మీరు ఇంటికి రా చదువుకోండి. ఇంట్రెస్ట్ ఉండి దేవుడిని సేవిస్తూ నాకు ఏ కార్యాలు జరుగుతాయని చదువుకుంటే, ఇదిగో లేవి నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనం కాడి నుంచి ఉన్న ఈ ఆశీర్వాదాలన్నిటినీ దేవుణ్ణి మనసారా సేవిస్తున్న నీ జీవితంలో నా దేవుడు ఇప్పుడే దానిని జరిగించునుగాక. ఆయన నీకు ఎందుకు చేస్తున్నాడంటే, నువ్వు ఆయనను సేవిస్తున్నావు కాబట్టి దేవుడు తన స్వస్థత కార్యాలు, ఆశీర్వాదమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు, మేలుకరమైన కార్యాలు, ఇలాంటి కార్యాలన్నిటినీ దేవుడు జరిగించునుగాక. దేవుడి కార్యాలు చూసిన వారు దేవునికి భయపడతారు. దేవుడి కార్యాలు చూసిన వారు దేవుడిని ఆరాధిస్తారు, సేవిస్తారు. మూడవది, దేవుని కార్యాలు చూసిన వారు ఏం చేస్తారు? లూకాసు వార్త 13వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రింప వారందరూ సిగ్గుపడిరి.
అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనమైన కార్యములన్నిటినీ చూసి సంతోషించి. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలంట నీకొక్కడికే కాదు, ఈ రోజు నుంచి నీ వీధి వీధికి నోటి నిండా నవ్వు పెట్టుకొని రండి, యెహోవా చేసిన కార్యముల గురించిన సంతోషము చేయదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నిజమే, దేవుడు కార్యాలు ఎన్నో బలమైనవి. ఇంతవరకు జరగని కార్యాలు, ఇంతవరకు చూడని కార్యాలు లేవనొచ్చు, రావనొచ్చు, నేను అవమానపరచొచ్చు, హేళన పరచొచ్చు. నా దేవుడు చేసిన కార్యాలను ఇక్కడి నుంచి నువ్వేం చెప్పబోతున్నావు తెలుసా? జరగదన్నారు కదా, అవదన్నారు కదా, నా దేవుడు చేసి చూపించాడు అని చెప్పి నోటి నిండా నవ్వుతో, ఏమండి దీని రోషం అనుకోవచ్చు, నా దేవుడు ఏదైనా చేయగలడా అని చెప్పగలిగే గొప్ప దీవెన, నోటి నిండా నవ్వు. నా దేవుడు ఇది కార్యముగా మీకు జరిగించునుగాక. ఒకటి, దేవుని కార్యాలు చూస్తే భయపడతారు, అంటే దేవునికి భయపడతారు. దేవుడు ఎంత గొప్పోడా, ఏదో అనుకున్నాను కానీ దేవుడు ఎంత గొప్పోడా అంటారు. రెండవది, దేవుడు చేసిన కార్యాలు బట్టి ఆ దేవుడిని మీరు వదిలిపెట్టండి రా బాబు అంటారు. మూడవది, దేవుడు చేసిన కార్యాలు నలుగురికి చెప్పడానికి ఇష్టపడతారు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. చదవండి ప్రియులారా, నిర్గమకాండం 14:31 చదివాము. యెహోవాకు భయపడతారు, ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకం ఉంచుతారు. దైవజనుని నమ్మడం మొదలు పెడతారు, దేవుని నమ్మడం మొదలు పెడతారు, భక్తుని నమ్మడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు మనందరికీ ఒక నమ్మికను దేవుడు అనుగ్రహించిన గాక. ఈరోజు మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని మాటిచ్చారు. ఆయన చేసిన కార్యాలు నమ్మేటట్లుగా ఉంటాయి, ఆయన చేసిన కార్యాలు అనేకులకు భయపెట్టేటట్లుగా ఉంటాయి, అనేకుల పట్ల సంతోషాన్ని వెదజల్లేటట్లు ఉంటాయి, అలాగే అనేకులకు ప్రియులారా దేవుని సేవించేటట్లు ఉంటాయి. అట్టి కార్యాలు నువ్వు చూడాలా? నువ్వు నమ్మగలిగితే బైబిల్ చెప్తుంది, నీ నమ్మిక చొప్పునే జరుగునుగా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్నారు కదా, చాంద్రరోగంతో బాధపడుతూ కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి, నమ్ముచున్నావా అని అడిగాడు. కొంచెం డౌట్గా ఉందండి. ఎందుకని? మొన్నే భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళా, మొన్నేమో నిమ్మకాయలోడు అన్నాడు, మొన్నేమో పల్సర్ పట్టి అన్నాడు, మొన్నడేమో యువకుడు డాక్టర్ అన్నాడు. అన్ని చోట్లకి తిప్పాను కానీ ఏం పోయింది? నమ్మకం పోయింది. అప్పుడు యేసే అన్నాడు, నువ్వు నమ్మిన ఎడల గొప్ప కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మీద నమ్మకంతో మోకరిద్దాం, యేసు మీద నమ్మకంతో ప్రార్థన చేద్దాం. నా యేసు ఏ కార్యాలైనా చేయగలడు. ఇశ్రాయేలుకి చేసిన కార్యాలు నాకును చేయగలడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి మోకరిద్దాం. ఇశ్రాయేలుకి చేసిన దేవుడు మనకి కూడా చేయబోతుండగా, యేసయ్యా గొప్ప కార్యాలు చేయాలంటే ముందు మా మధ్యలో ఉండాలి, నువ్వు మా మధ్య ఉండాలి. ఏ దేవుడు మన నడుమును ఉంటాడు, ఏ దేవుడు మన మధ్యన ఉంటాడు, అప్పుడు ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ప్రజలు కూడా చూస్తారు, నీకు చేసిన కార్యాలు నమ్ముతారు. నీ దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం ఇస్తారు. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన ఇప్పుడే